ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రజారాం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. హలో గాయ్స్, ఈరోజు అయితే మంచి మినీ వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఏంటి ఇదంతా ఇంత హడావిడిగా ఉంది, ఎక్కడ ఈ ప్లేస్ అని అనుకుంటున్నారా? ఇంకెక్కడ, మన రాజమండ్రి పుష్కర్ గారి దగ్గరే. శ్రీరామనవమి సందర్భంగా అయితే ఏప్రిల్ 6న 2025 శ్రీరాముడికైతే శోభయాత్ర చేశారు. ఈ శోభయాత్ర అయితే చాలా బాగా జరిగింది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బైక్ ర్యాలీ కూడా జరిగింది. స్వామివారిని ఊరేగిస్తూ చాలా బాగా జరిగింది. ఎంత క్రౌడ్ ఉందంటే చాలా జనాలు వచ్చారు ఈ ఉత్సవాలు చూడడానికి. చూడండి పుష్కర్ గారి దగ్గర ఎంత మంది జనాలు ఉన్నారో. ఇంత బాగా శ్రీరాముడికి ఉత్సవాలు జరుగుతుంటే రాకుండా ఎలా ఉంటారండి? ఈ శ్రీరామ యాత్రకి ప్రజలంతా ఇబ్బంది పడకుండా, ఫుల్ ఎండలు ఉన్నాయి కదా అని ప్రతి ఒక్కరికి వాటర్ ప్యాకెట్స్ అండ్ ఇంకా పులిహోర కూడా సర్వ్ చేశారు. ఫుల్ ఎండలు అయితే ఉన్నాయి కదా, ఎవ్వరూ ఇబ్బంది పడకుండా మంచిగా ఏర్పాట్లు అయితే బాగా చేశారు. అంతా హనుమాన్ ఫ్లాగ్స్ తోటి ఎంత బాగా డెకోర్ చేశారో చూడండి. పుష్కర్ ఘాట్ అంతా ఫుల్ సందడిగా ఉంది పండుగ రోజు. పుష్కర్ ఘాట్ దగ్గర ఈ శివలింగం చూడండి, ఎప్పుడూ వాటర్ అయితే పడుతూనే ఉంటుంది లింగం మీద. ఎంత బాగుందో చూడండి. ఇక్కడైతే మాకు ఒక హార్స్ కనిపించింది. ఆ హార్స్ మీద పిల్లలైతే ఎక్కి కూర్చొని ఒక రౌండ్ అయితే తిప్పుతున్నారు అండ్ చార్జ్ కూడా చేస్తున్నారు. చార్జ్ ఎంతో కాదు, ఫర్ 1 కిడ్కి 50 రూపీస్. జస్ట్ హార్స్ మీద కూర్చొని పిక్స్ దిగితే ఓన్లీ 30 రూపీస్. హార్స్ మీద కూర్చొని ఒక రౌండ్ అంతా తిప్పితే 50 రూపీస్ అంట. పెద్దవాళ్ళకి ఎంత ఛార్జ్ చేస్తున్నారో నేను అడగలేదు. మా బాబాయ్ అయితే ఎక్కేసిండు, ఫస్ట్ టైం ఎక్కిండు, భయపడతాడు అనుకున్నా, బాగానే ఎక్కిండు. జస్ట్ 1 రౌండ్ ఓన్లీ. పుష్కర్ ఘాట్ చుట్టూ అయితే ఒక సింగిల్ రౌండ్ తిప్పారు. ఫుల్ హ్యాపీ, వాడికైతే బాగా నచ్చిందంట, ఫస్ట్ టైం ఎక్కాడు కదా. ఛార్జ్ అయితే 50 రూపీస్ అంట కిడ్స్కి. మా పాప అయితే ఎక్కి కూర్చోవే, ఫొటోస్ అన్నా తీసుకుంటాను అని చెప్పాను, అస్సలు వద్దన్నది, భయపడింది చాలా. ఇప్పుడైతే గోదావరి దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలాసార్లు గోదావరిని చూసాము, కానీ ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి వెళ్ళి చూసేసి వద్దామని వెళ్తున్నాము. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది.
దగ్గర కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. ఈ గోదావరి దగ్గర అయితే ఎప్పుడూ పబ్లిక్ అయితే ఉంటూనే ఉంటారు. ఇంకా సండే అయితే చాలామంది ఉంటారు. ఈ శ్రీరామ ఉత్సవాలు అయితే శోభాయాత్ర అయితే చాలా బాగా జరిగింది. అంత ఎండ ఉన్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా చాలామంది జనాలు అయితే వచ్చి స్వామివారికి చాలా బాగా చేశారు ఉత్సవాలు. మేమైతే మార్నింగ్ రాలేదు, ఈవినింగ్ వచ్చాము. ఎందుకంటే ఫుల్ ఎండలు ఉన్నాయి కాబట్టి. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, జనాలు కూడా చాలా మంది ఉన్నారు. అదే మార్నింగ్ కానీ వచ్చి ఉంటే మీకు ఇంకా ఎక్కువ వీడియో అయితే చూపించేదాన్ని. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ రాముల వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా ఈ చిట్టి పొట్టి మినీ బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.